హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చూద్దాం రండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రావణం అంటేనే స్త్రీల మాసం. గౌరీ లక్ష్మీ వ్రతాల శ్రావణ పూర్ణిమ ఇలా పూజలు నోములతో సందడిగా సాగుతుంది. అయితే దీనిలో ఆధ్యాత్మిక కోణం కూడా కాదే. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయనేది పెద్దల మాట. ఆధునిక కాలంలో మనుగడ సాగించడానికి అవసరమయ్యే మరెన్నో నైపుణ్యాలు ఇది నెలవు కూడా. అందుకే శ్రావణ మాసంలో జరుపుకునే అతి పెద్ద పండగ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అనగానే చారుమతి గుర్తొస్తుంది. లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి తనకు మాత్రమే వ్రత విధానాన్ని వివరించిన ఆమె విశాల దృక్పథంతో ఆలోచించి ఆ సౌజన్యం తోటి మహిళలకు కూడా దక్కాలనుకుంది. ఇలా నేను అన్న భావన వీడి మనం అన్న సమిష్టి దృష్టిని అలవర్చుకుంటే స్నేహితులను సంపాదించుకోవడమే కాదు, సమిష్టి విజయాన్ని పొందొచ్చు. కార్పొరేట్ జీవితాల్లో ఈ నైపుణ్యానికి ఎంతో విలువ. పూజ ఇంట్లో చేసుకున్న సాయంత్రం పేరంటాలను పిలిచి తాంబూలాలను ఇస్తాం. తెలియని వారిని ఆప్యాయంగా పలకరిస్తాం. పరిచయాలు పెంచుకోవడం భాగమే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని కాసు రూపంలో పూజిస్తాం. ఒకప్పుడు ధనాన్ని కాసుల్లోనూ కొలిచేవారు. ఓ నాణెం విలువన్నవారు బంగారం, వెండి రూపాలను చేయించుకొని పెట్టుకునేవారు. భక్తితో పూజించాలనుకునేది కదా మరి వరలక్ష్మి వ్రతం. జాగ్రత్తగా దాచుకునేవారు. వాటిపై సర్వహక్కులు ఇల్లాలివే. అత్యవసరాలు, ఆపదల వేళ మాత్రమే వీటిని బయటకు తీసేవారు. అందరికీ అన్నీ అమర్చే స్త్రీకి తనకంటూ కాస్త సంపద, తరువాతి తరాలలో గౌరవం వచ్చేలా చేసే మార్గం ఇది. ఇప్పటికీ ఇది అనుసరిస్తూ ఉంటుంది. ఇది వరలక్ష్మి వ్రతం గొప్పదనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.